ఫిబ్రవరి నుంచి నా మ్యారేజ్ కూడా ఫిబ్రవరిలోనే అయింది. ఫిబ్రవరి నుంచి ఫార్మా గురించి ప్రతిరోజు ధర్నాలే చేస్తున్నాం. ఫార్మా వస్తుందని చెప్తే అందరం ధర్నాలు చేస్తున్నాం. కానీ ఫార్మా వస్తుంది అని మాకు రేవంత్ అన్న చెప్పలేడు, ఎవరు చెప్పలేరు. మా దగ్గర నోటీసులు కూడా రాలేవు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కానీ డ్రోన్లతో సర్వీస్ అన్ని సర్వైవ్ చేసిండ్రు. మా ఇంటి ముందర వచ్చి కూడా డ్రోన్ మా ఇంటి ముందర వచ్చింది, ఇంతే హైట్ లో వచ్చింది. ఇంటి ముందర డ్రోన్ వచ్చింది, మొత్తం సర్వై చేసిండ్రు. ఎందుకు సర్వై చేస్తుండ్రు అని అడిగితే ఏం లేదు అట్లే చేస్తున్నాం అని చెప్పిండ్రు. అయితే ఎందుకు చేస్తుండ్రు ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనకేం తెలుస్తుంది, తెలియదు కదా. తర్వాత ఫార్మా కోసమే సర్వై చేస్తున్నామని వాళ్ళే చెప్పిండ్రు. ఫార్మా పక్క వస్తుందంట, ఫార్మా కోసమే సర్వై చేస్తున్నాము. ఫార్మా ఎందుకు మాకు? ఫార్మా అంటే అది చాలా కాలుష్యం అవుతుంది. నీరు తాగడానికి కూడా మనకు అందుబాటులో ఉండదు. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన కడుపులో పెరుగుతున్న పెట్టే వాళ్ళకు ముఖ్యంగా మా భూములు పోతున్నాయి, పట్టా భూములు పోతున్నాయి, ఇల్లు అన్ని పోతున్నాయి. ప్రతి భూములు గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్ అంటుండ్రు. గవర్నమెంట్ ఏది లేదు మా దగ్గర, మొత్తం పట్టా భూములే ఉన్నాయి. పట్టా భూములు పోతున్నాయి, ఊరు తండ మొత్తం అన్ని పోతున్నాయి. ఆ రోజు తేదీ ఏమో 11 సోమవారం. ఆ రోజు కలెక్టర్ వస్తా అని చెప్పిందంట. అంటే ప్రజలకు ఎవరికి చెప్పలేరు, ఎవరికో ఒకరికే చెప్పిందంట. ఎవరికి ఒకరికి చెప్పిండ్రు, అది మాకు తెలియదు కదా ఆ విషయం. నా తండకు వచ్చి చెప్పాలి కలెక్టర్ నేను వస్తున్నా అని. కలెక్టర్ వస్తే పోలీసులను తీసుకురావాలి, గన్మ్యాన్స్లను తీసుకురావాలి, ఎవరికన్నా తీసుకుని అందుబాటులో రావాలి కలెక్టర్. కలెక్టర్ ఒక్కడే వచ్చిందంట ఊరికి, లగచర్ల ఊరికి వచ్చిందంట. దుద్దాలో మీటింగ్ అంట, లగచర్ల ఊరికి వచ్చిందంట. లగచర్ల ఊరికి వస్తే నేను అది కూడా సిగ్నేచర్ కోసం వచ్చిందంట. ఎవరికి చెప్పలేదు, సిగ్నేచర్ కోసం వచ్చినాం అని కూడా చెప్పలేదు. సిగ్నేచర్ అవి ఫామ్స్ ఏవో పట్టుకొని వచ్చిందంట కలెక్టర్. వస్తే మేము ముందు ధర్నా చేయక ముందు పైన భూములు పోతున్నాయంట. కలెక్టర్ నాకు ఫార్మ్ వద్దు ఏమొద్దు అని కలెక్టర్ పైన డబ్బు చాటింపులు లేదు, ఏం చాటింపులు లేదు సార్, ఏం లేవు. మేము కాళ్ళ మీద పడ్డాం కలెక్టర్ కి, మాకు ఫార్మా వద్దు, మా భూములు మాకే కావాలని 2-3 సార్లు పోయిండు మా ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు మీరు కాళ్ళ మీద పడ్డారు కానీ ఆయన కొట్టిండ్రు, ఆయన సంపపోయిండ్రు, కావాలని సంపాలనుకున్నారు అనేది మీ మీద కేసు. మేమేమో కొట్టలేము, కలెక్టర్ పైన చెయ్యి కూడా ఎత్తలేరు ఎవరు. గో బ్యాక్ కలెక్టర్ అని చెప్తున్నారు, అందరు చెప్పిండ్రు గో బ్యాక్ కలెక్టర్, గో బ్యాక్ అని చెప్పిండ్రు కలెక్టర్ కి. అయితే కలెక్టర్ కి కొట్టలేం, ఏం చేయలేం, కార్లో కూర్చున్నాడు కలెక్టర్, వెళ్ళిపోయిండు. తర్వాత అక్కడ కార్లు నిలబడ్డాయి. ఇంకా కలెక్టర్ చేయి కింద ఇట్లా ఉంటారు కదా, ఇంకా ఎవరో కొందరు వాళ్ళేమో సిగ్నేచర్ కోసం వచ్చింది, ఇలా ఏమేమో చెప్పిండ్రంట. అయితే కోపం వచ్చింది ప్రజలకు. ఇలా చెప్తే కోపం రాదా సార్? మరియు మేము ఫార్మా కోసం వచ్చినాం, సిగ్నేచర్లు కావాలి చెప్తే మేము ఎవరైనా హత్య చేసినామా, ఎవరైనా కొట్టి చంపినామా? ఎవరికి ఏం కొట్టలేము, ఎవరికి ఏం చంపలేము, మేము ఏ న్యాయం ఎవరికి ఏం చేయలేము. మా భూములకైనా మేము బతుకుతున్నాం సార్, మా భూములు మాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా మా భూములు మాకు కావాలి. మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మా భూములు ఎవరికి ఇవ్వం. ఎందుకంటే మేము రైతులం, మేము రైతు బిడ్డలం. మా తాత ముత్తాతల తాత వాళ్ళు సంపాదించి మాకు ఇచ్చిన భూములు అవి. మేమెందుకు విడిచిపెట్టాలి సార్ భూములు? ఇది న్యాయమేనా? మీ ప్రభుత్వంలో నిన్న వచ్చి మాకు కావాలి మీ భూములు అంటే మేము ఏడుకోవాలి చెప్పండి. అందుకనే మేము మా భూములు అస్సలకి మా వాళ్ళు, నా హస్బెండ్ ఉన్నాడు. మా భూమి అయితే 10 ఎకరాలు ఉన్నాయి మేడం. వాళ్ళు 2 విషయాలు చెప్తున్నారు. అందరినీ మిస్లీడ్ చేస్తుంది మీడియా ద్వారా. వాళ్ళు రైతులు కాదు, రైతుల ముసుగులో వచ్చి కొట్లాడిందన్నారు. ఏ ఒక్కరు రైతు కాకుండా లేదు, అందరికీ జాయింట్ ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కొక్కరు 10 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు జాయింట్ ఫ్యామిలీ. కొడుకుని తీసుకెళ్తే వాళ్ళ తల్లి పేరు మీద ఉంది, తల్లి పేరు మీద ఉంది, గాయవాడే కాదు. ఇప్పుడు మీ ప్రెగ్నెంట్, ఆమె భర్త అందులో ఉన్నాడు.
కొంచెం దగ్గర సార్ మీ అందరికీ నమస్కారం. నా పేరు సుశీల, మా ఆర్బితండ. నా కొడుకు జైల్లో వేసిండ్రు. మేము తొలత నుంచి మీటింగ్ లాగా కొడంగల్ వెళ్ళినాము, రైతు సంఘాలకు వెళ్ళినాము, ఆడ మీటింగ్లు చేసినాము, అక్కింపేట్ల కాడ మీటింగ్లు చేసినాము, ఎల్లమ్మ తల్లి సాక్షిగా మీటింగ్ చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. మాకు మధ్యలో మా నరేంద్ర అన్న వస్తే ఆయనకు అరెస్ట్ చేసిండ్రు. మళ్ళా దుద్దెల కాడ ధర్నాలు చేసిండ్రు. అన్ని జగాల ధర్నాలు చేసినాం సార్. అన్ని జగాల యా కలెక్టర్ ఉన్నదని మాకు తెలియదు. మేము చిన్నోళ్ళం. యా కలెక్టర్ ఇది వారి దగ్గర ఇప్పుడు దాకా యా ఎమ్మెల్యే యా కలెక్టర్ చూడలేము. ఆయప్ప కలెక్టర్ ఉన్నదన్నట్ల యాడ పోయి మేము చూడలేము. తెలియని పిల్లలు పోయొచ్చు, పోయి దారి చేయలేరు, కొట్టలేరు. ఓ అనగా మేము ఇక్కడ అక్కడ దొబ్బేసినాం. తెలిసిన వాళ్ళు ఇక్కడ అక్కడ దొబ్బేసినాం సార్. మేము ఏం కొట్టలేము, చేయలేము. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అర్ధరాత్రి వచ్చి మా పిల్లలని మమ్మల్ని లేపి పేర్లు పెట్టి పిలిచి మాకు ఇక్కడ అక్కడ దొబ్బి జరుగుండి అని దొబ్బి మాకు మా పిల్లలు చిన్న పిల్లలు, మాకు మొగోళ్ళు లేరు. బయట పని కష్టం చేయని పోయి మా మొగోళ్ళు చిన్న పిల్లలకు సరుకులు మాకు వచ్చి అర్ధరాత్రి వచ్చి ఫుల్ తాగి వచ్చి మాకు మా పిల్లలకి ఎక్కువ కొని సార్ ఎక్కడ తీసుకోబోతున్నారు మా పిల్లలకి లేదమ్మా ఇప్పుడు తోలిస్తామంటే వాన ముక్కు ఉండకుండా మేము వెంటనే పోతే తనలో ఎవరు లేకుంటే నేను ఒకదాన్ని పోయినా ఒక్కటే కొడుకున్నట్లు ఒకదాన్ని పోతే ఎక్కువ అని దొక్కుతుండ్రు సార్. నన్ను దొక్కితే మళ్ళీ ఇంకోటి వచ్చి ఏమేసి ఉన్నది వద్దు అని మళ్ళీ తోలిచింది సార్. ఈ పరిస్థితి మాకు ఇట్లా మా తండాలో ఒక పిల్లలు లేరు. ఎవరైనా వచ్చి ఒక్క బండి సప్పుడు అయితే పోలీసులు వచ్చిందన్నట్ల అందరు భయానికి చీరల కొట్టి పాములు చూడకుండా యాది చూడకుండా ముందు చూడకుండా కట్టెలు చూడకుండా అంత చేనుల కొట్టి మంటున్నాము. మాకు భయం జయపోయింది సార్. మీరు దయచేసి ఒకసారి మా విలేజ్ కి వచ్చి చూసిపోండి. మీరు దయచేసి మీ కాలేలు పట్టుకుంటాం సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది సార్. మా పిల్లల పరిస్థితి ఇలా 5-6 దినాలే మా పిల్లలతోటి ఫోన్లు లేవు, మాటలు లేవు, మాకు చూపించలేరు. ఎలా ఉన్నది జడ చెప్తున్నారు సార్. మేము ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి, ఇంట్లో నిద్రపోతున్నలేము. మా మొబైల్ పరాయి దేశంలో లేదు. ఎక్కడ ధైర్యం లేక అయినాం సార్. మీరే మాకు ధైర్యం ఇవ్వాలి, మీరే మాకు దయ చేయాలి సార్. మాకు ఎంత ఉండాలో ఎవరు లేవు. మాకు ఏది తెలియదు. ఇది మా దగ్గర మాకు ఎవరు అండగా లేదు అన్నట్లా ఉన్నాం సార్. నవీ విషయంలో నీ కొడుకు జైల్లో ఉన్నాడు. నా కొడుకు జైల్లో ఉన్నాడు. నీకు ఎంత ఉందమ్మా భూమి? 3 ఎకరాల భూమి ఉండదు సార్. 3 ఎకరాల భూమి కోనుకున్నా. పెళ్లి అయినాక కోనుకున్నా సార్. తాకలే లేవు. ఇక్కడ వచ్చి ఇన్నో కూర్చోండి, ఈ చైర్లో కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. మీ భూమి పోతుందండి అని ధర్నా చేసినాం. వికారాబాద్ వచ్చి ధర్నా చేసినాం. కలెక్టర్ కి విషయం కట్టుకొని వాన పడుతుంటే కలెక్టర్ 100-200 మంది వచ్చి కలెక్టర్ కాళ్ళ మీద వికారాబాద్ ధర్నా చేసినాం. కలెక్టర్ ఆఫీస్ ముందల మళ్ళా అది లెటర్ రాసి ఎన్నో ఇచ్చినాం. కలెక్టర్ ఇచ్చిన అంటే ఏమన్నారు, మీ భూమి గోని అన్నారు. భూమి గోని అని అంటే ధైర్యంగా కూర్చున్న నెలకు గిర్దవారి కలెక్టర్ ఎంఆర్ఓ ఎండిఓ వచ్చి మా సెండ్లపొట్టి తీసుకున్నారు. జీపాడ నిలబెట్టి సెండ్లపొట్టి తిరిగారు. మేమేమో చితాల కాలే అనుకుంది. ఎందుకు తిరుగుతాడు సార్ అంటే మీ పని మీద చేయను అని బెదిరిస్తాను. మీ పని మీద చేయాలి, మీ చితాల కాలం మీద దేవుడు అంటారు. అది ఒకనాడు ఏం చేసిన అందరికి జమ చేసిన ఒకసారి తీసుకొని కొట్టాను. ఇలా ఎందుకు వచ్చి మా భూమిలో తిరుగుతున్నారు నువ్వు అంటే దిక్కపోయి. ఇంకో నాడు ఎట్లయినా వచ్చిండ్రు. ఆ రోజు విషయాలు కూడా తీసుకొని కొట్టి ఆ రోజు దిక్కపోయిన తర్వాత ఏం చేసిండ్రు. ఇక మేము ఇప్పుడు ఆడ దుద్దెల కాడ మీటింగ్ పెట్టిండ్రు. దుద్దెల కాడ మీటింగ్ పెడితే ఏం చేసిండ్రు, ఆధార్ కార్డు తీసుకొని మొత్తం రావాలి లెగచెర్ల మొత్తం తండా ఊరు అన్నారు. అంటే లెగచెర్ల ఆధార్ కార్డు తీసుకొని రావాలి మేము రాము.
ఆధార్ కార్డు మీటింగ్ పెట్టేటోళ్ళు ఆధార్ కార్డు ఎందుకు తీసుకుంటారమ్మంటున్నారు మా పిల్లలు. ఆ పిల్లలు ఆధార్ కార్డు తీసుకొని మనం పోకూడదు, మన ఊళ్ళోనే ఉందామని బోగాని పెట్టినాం. ఇంత వండుకొని దీన్ని ఈయన దందా చేసుకుంటా కూర్చుందామని మేము కూర్చున్నాం. కూర్చొని తిరిగి చేసినాం. అంతకు సురేష్ అనేటోడు పై ఇరే కూర్చుంటే ఏం ఫాయిదా సార్ మీకు మేము పదలమంతా ఊర్లో ఉన్నామని చెప్పిండొచ్చు ఒక మాట సురేష్ చెప్పిన మాత్రం నువ్వు కలెక్టరే ఉంటావు, కలెక్టరే ఉంటావు. ఎంత ఒక 10 పోలీసుని ముందర ఒక 10 పోలీసు మేమైతే చూసినాం. చిన్న చిన్న పిల్లలు చూసినారు నువ్వు కలెక్టర్ అని. ఈ సాదా బట్టల మీద వచ్చిండు, సాదా బట్టల మీద వచ్చిండు. ఐడెంటి కార్డు లేదు, నీకు ఏం లేదు. మన ఈ సాదా మనిషి వచ్చినట్లా వచ్చినావు. వచ్చి దిగుతుంది. మేమైతే కలెక్టర్ అని చూసింటాం, నీకు ఆఫీస్కి వచ్చినాం మేము చూసింటాం. చిన్న చిన్న పిల్లలు చూసుకుంటా చూసింటారు నీకు. ఏమో ధర్నా చేసిన ఎవరో దొబ్బిన తర్వాత కొట్టిండ్రు అని ఇంకా మా పిల్లలకు మా జిల్లాలకు మా పెద్దరాత్రి వచ్చి ఆడోళ్ళ సండ్ల మీద చేయి పెట్టి, ఆడోళ్ళ మెడ మీద చేయి పెట్టి, ఆడోళ్ళ తీసుకెళ్ళి రాయితోటి కొట్టి ఫుల్లు తాగి పోలీసులు ఇంటికి 10 మంది దొరుకుతాడా రేవంత్ రెడ్డి? ఇంటికి 10 మంది దొరుకుతాడా? మా రేవంత్ రెడ్డి అని నీకు ఓటేసి నీకు గెలిపిస్తే మాకు దాడి చేస్తావా? మా భూములకు దాడి చేస్తావా? నీ సచ్చినాలే ఇయ్యం, మేము చచ్చినా పర్వాలేదు. మేము సావానికి సిద్ధం ఉంటాం, నీకు సాపేదికి సిద్ధం ఉన్నాము. మా భూములు అయితే మేము ఇవ్వం, మా భూములు ఇవ్వం, మా భూములు ఇవ్వం. సావానికి సిద్ధం, సత్యానికి సిద్ధం. మాకు పెట్టాలి 5 మంది కొట్టులు. నాకుండేది 8 ఎకరాలు. జగన్ సేవనేతో నా కొడుకే సార్ ఎవరన్నా ఎంత అది ఒక మర్చిపోతుంది. మొన్న తిరుపతి రెడ్డి వచ్చి మాట్లాడు. మేము జిల్లాలో ఉన్నాం, మా పిల్లలు ఏమో రాజమంట గుట్టల మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్న అంటే మేము గ్యారంటీ ఫార్మా వేస్తాం, మీ భూములు గ్యారంటీ తీసుకుంటామని ఊళ్ళో 50-60 కార్డు తీసుకొని వచ్చి ఊళ్ళో చెప్పిపోయింది తిరుపతి రెడ్డి. మేము ఇంత ధర్నా చేయంగా మాకు మమ్మల్ని కేసులు ఇవ్వంగా మా పిల్లలని రాజ్యందోలంగా మళ్ళా నీ భూములు గుంజుకుంటామని అంటున్నాడు తిరుపతి రెడ్డి. ఇప్పుడు సారాంశం అర్థమైంది ఆమె మాటలో, ఆమె ఆవేదన, ఆమె బాధ ఎవరో చెప్తేనో ఇప్పుడు అందరు మాట్లాడారు. ఒక విషయం మేడం, ఇన్ని రోజులు రాని తిరుపతి రెడ్డి మొన్న ఎందుకు వచ్చిండ్రు సార్? గొడవ అయినాక వచ్చినాడు. గొడవ అయిన తర్వాతనే అయితే మా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, వాళ్ళని కొట్టించిన 7 ఉన్నారు, వాళ్ళందరూ భయంలో ఉన్నారు. ఇప్పుడు ఫార్మ్ వస్తుంది సిగ్నేచర్ చేయాలని భయంతో మేము పెట్టాలని వచ్చిందా? ఇన్ని రోజులు రాలేదు తిరుపతి రెడ్డి. అసలుకి తిరుపతి రెడ్డి ఎవ్వరు మా వాళ్ళకి వచ్చి ఫార్మ్ వస్తుంది దాంట్లో సిగ్నేచర్ పెట్టాలని చెప్పడానికి తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. అయితే మా వాళ్ళకి ఎందుకు వస్తుంది? అది కూడా అందరికి జైల్లో వేసి బాగా వాళ్ళ కొట్టించి ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరు బయట 7 దేశాల్లో ఉన్నారు, వాళ్ళ అడ్రస్ లేదు ఏం లేదు. దుబ్జాల మండలానికి వచ్చి ఫార్మా వస్తుంది అందరు సిగ్నేచర్ పెట్టాలి అని మొన్న వచ్చి చెప్పిండు. ఎంత భయపెట్టినా మేము భయపడము, ఎందుకంటే మేము రైతు బిడ్డలము, ఎందుకు భయపడాలి? అయితే తిరుపతి రెడ్డికి తొలుత పోయినాం. హైదరాబాద్ పోయినరు మగపిల్లలు ఒక 20-30 మంది. తొలుత ఈ ఫార్మా వస్తున్నదంటే తొలుత ఒకనాడు పోయిండ్రు. మూమెంట్లో ఆడవాళ్ళం పోయినాం, మగపిల్లలని దొరినాం ఒక 20-30 మంది పోయినాం. మెడ మీద స్టేజ్ పెట్టి దొబ్బి కొట్టి నీకు పెడతాడా, దొబ్బుతాడా బయటికి, గేట్ బయటికి తిరుపతి రెడ్డి తొలుత కూడా.